हामी टुरिज्मका कुरा गर्छौँ, तर नेपालमा राम जन्मिएका नेपालमा हो, नेपालको भूमिमा पर्छ त्यो ठाउँ अहिले. ఓలీ వ్యాఖ్యలు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఉన్నాయి. ఇది అయోధ్య రాముడి యొక్క జన్మస్థలము, ఇది ఆధారాలతో నిర్మించబడింది, ఆధారాలతో ప్రూవ్ కూడా చేశారు. మధ్యలో మీరెవరు రాముడు మావాడు అనడానికి? జై శ్రీరామ్. ఈ మధ్య వార్తల్లోని ఒక దేశ ప్రధాని గురు మాట్లాడుతున్నారు, రాముడు మా దేశం వాడంటే మా దేశం వాడు అని. తమకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో రాముడితో పాటు లక్ష్మణుణ్ణి, విశ్వామిత్రుణ్ణి మావాడు అంటూ వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఈ మధ్య ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఏ రకంగా వాళ్ళు అనగా, నేను దేశం పేరు చెప్పేస్తాను, నేపాలీ ప్రధాని గారు కేపీ శర్మ ఓలీ అనే ఆయన శ్రీరాముడు తన దేశం వాడని వ్యాఖ్యలు చాలా సంచలనం రేపిస్తున్నాయి. అయితే ఒక కాఠ్మండు రాజధాని సంబంధించిన విషయంలో ఒకానొక టూరిజం సదస్సులో శ్రీరాముడు నేపాల్లో పుట్టాడని, అక్కడ వాడని ఇష్టానుసారంగా వారికి తగ్గట్టుగా, అంటే వారి ప్రచారం కోసం కావచ్చు, లేదా అంటే వారి రాజకీయ స్వప్రయోజనం కోసం కావచ్చు, రాముడు తన దేశం వాడు అన్నట్టుగా తీసేసుకుంటున్నారు. ఇది ఏ రకమైన ఆధారంతో తీసుకున్నారు? రామాయణ కాలంలో వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఎక్కడా నేపాల్ అనే ప్రస్తావన రాలేదు. ఆ సమయంలో భూభాగంలో నేపాల్ అనే ప్రదేశం లేనే లేదు. మరి ఏ ఆధారంగా మీరు రాముడు మావాడు ఇక్కడే పుట్టాడు అని చెప్తున్నారు? దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, రాముడు లక్ష్మణుడు కోసి అనే ఒక నదిని దాటుతూ విశ్వామిత్రుడు ఆశ్రమానికి వచ్చేశారు. విశ్వామిత్రుడికి మరొక పేరు కౌశికుడు అని చెప్తున్నాడు. కౌశికుడు అనే పేరు కోసి నది నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే పేరు కలిసినంత మాత్రాన మీ దేశం వాడైపోతాడా రాముడు పుట్టుపూర్వత్రాలు అసలు ఏమైనా తెలుసా? ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన వార్తలు తెచ్చుకుంటూ, అంటే ఏదో రకంగా వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసము రాముడు నావాడు అంటే ఏదో ఒక రకంగా ట్రెండ్ అయిపోవాలి. రాముడు తాలూకా లక్షణాలు ఒక్కడికైనా ఉన్నాయా? రాముడు నావాడు అని అనుకునేటప్పుడు ఆయనలో ఉన్న లక్షణాలను అలవరుచుకోవాలి. రాముడు సర్వవ్యాపి, కానీ రాముడు నావాడు, నా దేశంలో పుట్టాడు అనడానికి ఏ ఆధారాలు చూపిస్తున్నారు మీరు? అయితే ఇంకొకటి, ఇదే వాదన 2020లో ఈయన చేసుకొని వచ్చారు. ఏమని? అయోధ్య నేపాల్లోని ధోరీ ప్రాంతంలో ఉంది, అయితే అక్కడే రాముడు జన్మస్థలం అని చెప్తున్నారు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా ఇది ప్రస్తావించబడలేదు. కావాలంటే ఎవరైనా చూసుకొని చదువుకోవచ్చు. తర్వాత ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే, వాల్మీకి ఆశ్రమము రిడీలోని దశరథుడు పుత్రకామేష్టి చేసింది కూడా వాళ్ళ దేశంలోనే ఉందా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే పేర్లు మీ ఇష్టం వచ్చినట్టు కలిపేసుకుంటారా? దానికి శాస్త్రం అక్కర్లేదా? ఒక ఆనవాళ్ళు అక్కర్లేదా? ఎవరు మీరు ఆధారాలు చూపించక్కర్లేదా? ఏ రకమైన ఆధారాలతో మీరు అట్లా మాట్లాడుతున్నారు? అయితే తర్వాత ఇంకొకటి, జనకపురి నేపాల్లో, అంటే సీతమ్మ వారి యొక్క పుట్టుక ప్రదేశము ఎక్కడో చిన్న ప్రాంతంలో, అప్పట్లో నేపాల్ అనేది లేదు. భూభాగాలు విడదీసిన తర్వాత అందులోకి ఈ మిథిలా నగరం వెళ్ళి ఉండవచ్చు కాక తరువాత పెట్టుకున్న పేర్లే ఈ నేపాలు. మరి ఏ రకంగా మీరు రాముడు మీవాడు అంటారు? అయితే ఇంకొకటి, ఈ ఓలీ గారు చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే అయోధ్యను రాముడి యొక్క జన్మస్థలంగా చాలామంది పెద్దలు చెప్పారు. మన పురావస్తు శాఖ వారు కూడా దీన్ని నిర్ధారించారు. వీళ్లే కాకుండా మన పురాణాలు చెప్తున్నాయి, మన హైందవ ధర్మం చెప్తోంది. దీంతోపాటు అయోధ్యలో రామమందిర నిర్మాణము పూర్తయిన తర్వాత ఇది కేవలం చరిత్ర కాదు, ఇది భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి ప్రతీకగా మారింది. అయితే ఈ ఓలీ వ్యాఖ్యలు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఉన్నాయి. ఏ రకమైన ఆధారాలు లేకుండా నిరాధారంగా ఉన్నాయి. అయితే ఒకప్పుడు భారతీయ నాయకులు, అదే భారతీయ విదేశాంగ శాఖ నాయకులు అధికారికంగా స్పష్టం చేశారు. ఏమని అంటే, ఈ అయోధ్య రాముడి యొక్క జన్మస్థలము, ఇది ఆధారాలతో నిర్మించబడింది, ఆధారాలతో ప్రూవ్ కూడా చేశారు. అయితే నేపాలు ఈ దౌత్య కార్యాలయంలో కూడా ఈ అంశాన్ని గమనించి అక్కడి అధికారులు కూడా ఒక నివేదిక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓలీ గారి వ్యాఖ్యల వెనకాల ఏదో రాజకీయ వ్యూహం ఉంది అని సుస్పష్టంగా
విశ్లేషకులు తెలియపరుస్తున్నారు. అయితే నేపాల్లో 2025 చివరిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ప్రజలకి రాముడి తాలూకా వంశంతోనూ రాముడికి తాలూకా మావాడేను రాముడికి అని చెప్పి రాముడు మావాడు అని చెప్పి ప్రజల్లోనూ ఒక రకమైన నమ్మకాన్ని కలిగించి ఓట్లు తీసుకుందామని గెలుద్దామన్న ఉద్దేశంతో రాముడు మావాడు మావాడు అని చెప్పుకుంటారా? ఏ రకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటారు మీరు? అయితే జాతీయ సాంస్కృతిక వంటి భావాలను ముందుకు తెచ్చి ప్రజల్లో దాన్ని ఇనుమడింప చేసి ఈ రకంగా మీరు రాజకీయంగా దాన్ని చేస్తున్నారు. అయితే ఇంకొకటి, ఓలీ గారు గతంలో భారతదేశ నేపాల్ను చిన్నచూపు చూస్తోంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇంకొకటి, నేపాల్లో కూడా ఈ వ్యాఖ్యల మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఎవ్వరూ ఒప్పుకోలేదు. అక్కడ కొంతమంది మాత్రమే కామోసు అని అనుకున్నారు తప్ప దాని మీద పూర్తి నిర్ధారణ ఎవరూ ఇవ్వలేదు. అయితే కొన్ని రాజకీయ వర్గాలు, జాతీయవాద వర్గాలు ఏం చేశాయి, ఓలీ చెప్పింది నిజమని నమ్మారు, కానీ పూర్తి ఆధారాలు ఎక్కడా ప్రస్తావించబడలేదు. దీంతోపాటు పార్టీకి నష్టం కూడా వస్తుంది, ఇది ప్రజల విశ్వాసాల మీద కొట్టే దెబ్బ కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టవద్దు అని అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా ఇది చెప్పుకోవడానికైతే పనికొస్తుందేమో కానీ ఆధారాలైతే ఎక్కడా లేవు. దీంతోపాటు అంటే ఇది నేపాల్ భారత యొక్క సంబంధాలకి నష్టం వాటిల్లేటట్టుగా చేయబోతున్నారే తప్ప అని ఒక మీడియా కూడా నేపాల్లో సుస్పష్టంగా ప్రకటించింది. అయితే శాస్త్రీయంగా చూస్తే వాల్మీకి రామాయణంలో రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర ఆశ్రమానికి వచ్చినట్టుగా దానికోసం కోసీ నది దాటినట్టుగా చెప్పారు. అయితే కోసీ నది పేరు పెట్టారేమో కానీ అది ఆ ప్రాంతం విభజించేటప్పుడు మాత్రము అది మన అమ్మవారి పేరు. కోసి అనేది దుర్గా అమ్మవారి పేరు. ఆ పేరుని బట్టి అక్కడ పెట్టుకోవడం జరిగింది. కానీ అది మీ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన రాముడు అక్కడే ఉన్నాడు అని అనుకోవడము తప్పు తప్పు తప్పు. అయితే కౌశిక అంటే విశ్వామిత్రుడికి మరొక పేరు కౌశికుడు అని వచ్చింది. అంటే కౌశికుడు కోసీ నది దగ్గర ఆశ్రమం నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన మీ వంశం వాడైపోతాడా? అసలు కౌశిక అన్న పేరుకి అర్థం తెలుసా? ఆయన కుశవంశస్థుడు కాబట్టి కౌశికుడు అని వచ్చింది. రాముడు రఘువంశస్థుడు కాబట్టి రఘురాముడు అని వచ్చింది. ఇలా ప్రతిదీ ఆధారాలతో మన పురాణాలలో ప్రస్తావించబడింది. వాల్మీకి రామాయణమే మనకి ప్రాతిపదిక. అక్కడ వాల్మీకి ఎక్కడా ఈ నేపాల్ సంగతి ప్రస్తావన రాలేదు. దీంతో పాటుగా ఈ వాల్మీకి రామాయణంలో భౌగోళికమైన కొన్ని స్థలాలను ప్రస్తావించింది. అవి ఎక్కడెక్కడ అంటే వేదాలలోనూ పురాణాలలోనూ జైన గ్రంథాలలోనూ రామ జన్మభూమి అయోధ్యగానే ప్రకటించింది. అది మన భారతదేశంలోనే ఉన్నట్టుగా సుస్పష్టంగా ఏఎస్ఐ వాళ్ళు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పారు. మీరు ఏ రకంగా అనుకుంటారు? ప్రాచీన గ్రంథాలు చదవండి, లేదంటే ప్రాచీన స్థలాలు తవ్వకాలలో లభించినటువంటి ఆధారాలు తీసుకుని మాట్లాడండి. ఏదో మన పక్షంలోనూ రాజకీయ పరంగా చేసేద్దామని రాముడు మావాడు మావాడు అని కొట్టుకుంటే సరిపోలేదు. ఆధారాలు చూపించి కొట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మరొకటి, రాముడు జన్మస్థలమా ఆధారాలు లేవు అని అనకండి. ప్రతి ఒక్కటి ఆధారాలతో నిరూపితమైనది. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. వాల్మీకి రచించిన రామాయణంలో సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో మాత్రమే రాముడు పుట్టాడు. అయితే ఇది 1902లో బ్రిటిష్ వాళ్ళు కూడా, ఎడ్వర్డ్ పేరు కూడా చెప్తాను మీకు, ఎడ్వర్డ్ అనే ఆయన చెప్పాడు రాముడు ఇక్కడే పుట్టాడు అని చెప్పడంతో పాటు స్కంద పురాణంలో ఆధారంగా కూడా ప్రూవ్ చేయబడింది. అయోధ్యలో 148 తీర్థాలలో మనకి శిలాస్తంభాలు, శాసనాలు రాసిన శిలాస్తంభాలు కూడా దొరకబడ్డాయి. అయితే చరిత్రకారుడు హాక్స్ బాకర్ అనే ఆయన కూడా అధ్యయనం చేసి వీటి మీద అయోధ్య రామ జన్మభూమి, ఇక్కడే పుట్టాడు అని నొక్కు వక్కాణించారు. మిగతా దేశస్థులందరూ నమ్మకంగా ఆధారాలతో చూపిస్తుంటే మీరెందుకు చెప్తున్నారు రాముడు మావాడు అని? ఏ ఆధారాలతో మీరు చూపించగలుగుతారు? దీంతో పాటుగా 2003లో భారత పురావస్తు శాఖ కోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు స్థలంలో తవ్వకాలు నిర్వహించారు. ఒక్కసారి చరిత్ర తిరగేసుకోండి. ఆ తవ్వకాలలో 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి హిందూ దేవాలయ నిర్మాణ శైలి, ప్రతి దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ప్రకారము మన హిందూ దేవాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి స్టైల్లో ఈ దేవాలయాలు, స్టైల్ అంటే వేరే స్టైల్ కాదు,
శిల్పి తాలూకా నైపుణ్యత. ఈ శిలలు, స్తూపాలు మనకి ప్రస్ఫుటంగా పునాది నిర్మాణాలు బయటపడ్డాయి. అయితే ఏఎస్ఐ నివేదిక ప్రకారము బాబ్రీ మసీదు స్థలంలో ముందుగా దేవాలయం ఉండేది అని మన కోర్టులు ఆధారాలతో నిరూపించబడ్డాయి. మధ్యలో మీరెవరు రాముడు మావాడు అనడానికి? ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? ఎవరి మనోభావాల మీద దెబ్బ పడతారు? దీంతో పాటుగా 1717లో జైసింగ్ అనే రాజపుట్ రాజు ఏం చేశాడంటే ఆ స్థలానికి సంబంధించిన భూమిని కొనుక్కున్నాడు. అప్పట్లో రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ భూమిని కొనుక్కొని దాన్ని 1766 నుంచి 1771 ఈ మధ్య కాలంలో జెస్యూట్ మిషనరీ బోర్డు జోసెఫ్ టిఫెన్ థాలర్ ఈయన ఏం చేశాడంటే ఆ స్థలాన్ని స్వయంగా సందర్శించి హిందువులు రామ జన్మభూమిగా భావించే పవిత్ర భూమి ఇదే అని వాళ్ళందరూ చెప్పగా మధ్యలో మీరెక్కడి నుంచి వచ్చి రాముడు మావాడు, రాముడు నేపాల్లోనే పుట్టారని ఏ ఆధారాలతో చెప్తారు మీరు? దాంతో 1810లో ఫ్రాన్సిస్ బుచావన్ అనే ఆయన కూడా రాముడికి అంకితమైన స్థలమే ఈ దేవాలయము అని సుస్పష్టంగా తెలియపరిచారు. దీంతోపాటు 1870లో కూడా ఫైజాబాద్ గెజిట్లో బాబర్ అనే ఆయన 1728లో రామ మందిరాన్ని ధ్వంసం చేసేసి అప్పుడు మసీదును నిర్మించడం జరిగింది అని రిటర్న్గా పేర్కొనబడడం జరిగింది. ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే అయోధ్యలో రామ జన్మభూమి, రాముడు పుట్టిన ప్రదేశము అయోధ్యే అని సుస్పష్టంగా ఆధారాలతో తెలిసినప్పుడు రాముడు ఎక్కడ పుట్టాడయ్యా మీ నేపాల్లో? చెప్పండి, ఆధారాలు తీసుకురండి. రాముడు పుట్టిన సమయం మీకు తెలుసా? ఆయన BCE 5114 సంవత్సరంలో, అనగా మన ఇంగ్లీషు లెక్కల ప్రకారము జనవరి 10వ తారీఖున ఆయన పుట్టాడు. ఇవన్నీ ఖగోళ రీత్యా పెద్ద పెద్ద స్కాలర్స్ అందరూ సర్వే చేసి చెబితే ఇప్పటికిప్పుడు వచ్చేసి రాముడు మా దేశంలో పుట్టాడు, రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మావాడు అంటే కౌశికుడు అన్నంత పేరు మాత్రాన మీవాడైపోతాడా? కౌశికుడు అర్థం తెలుసుకోండి. కుశవంశపు రాజు మాత్రం కౌశికుడు. ఆ వంశానికి అసలు ఈ నదికి సంబంధం ఏమైనా ఉందా? అది భారత నేపాల్ మధ్యలోంచి ప్రవహించే ఈ సరస్సు పేరు పెట్టుకొని దీన్ని చిన్న ఆధారం తీసుకుని రాముడు మీ దగ్గర ఎక్కడయ్యా పుట్టాడు? ఇప్పుడు ఆధారాలతో రాముడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టాడో నేను వివరంగా చెప్తాను. అయితే ఖగోళ శాస్త్ర ఆధారంగా అంటే సైంటిఫిక్ ఆర్కియాలజికల్ ఎనాలిసిస్ ద్వారా మనకి రాముడు జనన కాలాన్ని ఆధునిక ఖగోళంతో, మనకి ఇదే కదా కావాలి, అప్పుడెప్పుడుదో మనం నమ్మం కదా, ఇప్పుడు లెక్కల ప్రకారము డాక్టర్ పివి వార్తక్ ఆస్ట్రాలజికల్ డేటింగ్ ఆఫ్ రామాయణ జరిగింది ఆయన ప్రూవ్ చేసి చూపించాడు. రెండవ వ్యక్తి డాక్టర్ బిఎన్ నరహరి ఆచార్. ఈయన US బేస్డ్ ప్రొఫెసర్ అండ్ ఆస్ట్రోనామర్. అయితే ఈయన కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. తర్వాత మూడో ఆయన పుష్కర్ భట్నాగర్. ఈయన ఆథర్ ఆఫ్ డేటింగ్ ద ఎరా ఆఫ్ లార్డ్ రామా. ఆ పుస్తకంలో సవివరంగా తెలియచేయబడింది. అయితే ఖగోళ ఆధారితంగా డేటు కూడా మీకు తెలియపరుస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అంటే మన ఈ లెక్కల ప్రకారము 10 జనవరి 5114వ సంవత్సరం BCE ప్రకారము. BCE అంటే కూడా చెప్తాను, బిఫోర్ కామన్ ఎరా. బిఫోర్ క్రైస్ట్లు, బిఫోర్ ఇవి రాలేదు మనకు, అప్పట్లో లేదు. బిఫోర్ కామన్ ఎరా BCE అంటారు దీన్ని. అయితే టైము మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో స్వామివారు పుట్టారు. 12 గంటల 5 నిమిషాలకు పుట్టారు. అంటే మధ్యాహ్నము పగలు కాని సమయంలో పుట్టారు. దాన్ని జ్యోతిష్యపరంగా అభిజిత్ లగ్నము అంటారు. అయితే ఆయన పుట్టిన ప్రదేశం కూడా అయోధ్యలో, అది కూడా భారతదేశంలోనే ఉన్నది. అయితే గ్రహస్థితి, ప్లానెటరీ సిచ్యుయేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్తాను. ఆ స్వామి పుట్టినప్పుడు, నా రాముడు పుట్టినప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు, చంద్రుడు పుష్యమి నక్షత్ర కర్కాటక రాశిలో ఉన్నాడు, లగ్నం కర్కాటక లగ్నం, ఆయన గురుస్థానము కర్కాటక రాశిలో ఉన్నాడు, అది కూడా ఉచ్చస్థాయిలో ఉన్నాడు. అది నా రాముడంటే. శని తులారాశిలో సంచారం చేస్తుండగా, బుధుడు మీనరాశిలో సంచారం చేస్తుండగా, శుక్రుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తుండగా, కుజుడు మకర రాశిలో ఉండగా,
నా స్వామి జన్మదినం అయ్యింది. అయితే పురావస్తు ఆధారాలతో కూడా ప్రూవ్ చేయబడుతుంది. ఇక్కడ అయోధ్య రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరానికి కిందన 7-8 స్థాయిల పురాతనంగా ఉన్న నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. 1950 నుంచి 2020 వరకు అనేక పర్యాయాలు చాలాసార్లు పురావస్తు శాఖ వారు ఏఎస్ఐ రామమందిర స్థలాన్ని తవ్వి చాలా ఆధారాలు సేకరించింది. ఎన్ని తవ్వినా రాముడి జాడను తీయలేరు. అది రామయ్య అంటే. ఇటీవల నిర్మితమైన రామమందిరం మళ్ళా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. రామ జన్మ తిథి ఉత్సవం కూడా సంక్షిప్తంగా నేను వివరిస్తాను. రాముడు జన్మస్థలం అయోధ్య. తల్లి కోసలదేవి. ఆవిడ మీ ఆవిడ కాదు. కోసలా ఉన్నంత మాత్రాన నేపాలి ఆవిడ కాదు. రేపటి నాడు ఈవిడ కూడా మా ఆవిడే, మా దగ్గరే పుట్టింది, మా పుట్టింటి ఆవిడ, మా ఆడబడుచు అని అనకండి. కోసలదేవి కౌసల్య. తండ్రి దశరథ మహారాజు. వంశము ఇక్ష్వాకు వంశము. తిథి చైత్రశుద్ధ నవమి. నక్షత్రం పుష్యమి నక్షత్రము. లగ్నం కర్కాటక లగ్నం. ఖగోళ ప్రకారము అంటే మీకు ప్రతిదీ ఖగోళంలో ఇప్పటికి అన్వయించి చెప్పాలి కదా. ఖగోళ శాస్త్ర ప్రకారము 5114వ సంవత్సరంలో మన ఇంగ్లీషు లెక్కల ప్రకారము జనవరి 10వ తారీఖున రామయ్య పుట్టాడు. దీనికి ఆధారాలు ఏవి అని అడగచ్చు. వాల్మీకి రామాయణం బాలకాండ కనుక తిరగవేసుకున్నట్టయితే అక్కడ సుస్పష్టంగా తెలియపరచబడింది. యజ్ఞల తిక్కన భాగవతంలో కూడా చెప్పబడింది. భవిష్య పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు పురావస్తు శాఖ నివేదికలు ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా నిర్ధారణ చేశారు. డాక్టర్ బిఎన్ ఆచార్స్ ఆస్ట్రోనామికల్ పేపర్స్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. తరువాత బిఎన్ ఆచారి గారు కూడా తన యొక్క నివేదికలో తెలియపరిచారు. ఇది శ్రీరాముని జన్మ సంపూర్ణమైన విశ్లేషణ. ఎక్కడయ్యా మా రాముడు మీ దేశంలో పుట్టాడు? రాముడు పుట్టే నాటికి అసలు నేపాల్ ఉన్నదా? నేపాల్ భూభాగంలో ఎక్కడా కనుగొనబడలేదు. తరువాత విస్తరణ చెందిన తర్వాత ఇది నా పేరు, ఇది నా ఊరు అని విభజించుకున్న తర్వాత పుట్టినదే నేపాల్. కానీ నేపాలు రామాయణ కాలంలో ఎక్కడుంది? ఇతిహాసాలలో కానీ పురాణాలలో కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు. రాముడు పుట్టింది అయోధ్యలోనే. నేపాల్ దేశము భారతదేశ ఉపఖండం మొత్తం ఎక్కడ వెతికినా కనపడలేదు. ఇదంతా కలిపితేనే భారత ఖండం అయ్యింది. తరువాత ఎవరికి వారు విభజించుకున్నారు. అయితే ఇది అయోధ్య రాజధాని మిథిలా నగరంలో ప్రస్తుతం మనకి నేపాల్లో జనక్పురి అని ఉన్న చోట మాత్రము సీతమ్మ వారు అంటే విభజనలో ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళింది. మొత్తం అంతా రాముడు పుట్టే నాటికి భారత ఖండం ఏకము, ఒకటే ఖండము, ఇన్ని భాగాలు లేవు. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చుకొని వారి వారి పేర్లు పెట్టుకోవడం జరిగింది. అయితే నేపాల్ ప్రభుత్వం తాలూకా ప్రధాని కేపీ శర్మా బాలి గారు ఒకప్పుడు ఏమని వ్యాఖ్యలు చేశారు 2020లో? అసలు రాముడు భారతదేశంలోనే కాదట నేపాల్లో జన్మించాడని. ఏ ఆధారంతో చెప్తావయ్యా? ఇది భారతీయులు మానసికంగా తస్కరించిన చరిత్రంట. మనము అక్కడి నుంచి దొంగిలించబడి తెచ్చుకున్న వాళ్ళం అన్నమాట మనం. మరి ఏ రకంగా చెప్తారయ్యా మీరు? ఇలా అంటే దాన్ని ఒక పెద్ద వివాదంగా తీసుకొచ్చి మనోభావాలను దెబ్బతీసేటట్టుగా రాముడి మీద బురద జల్లటమా? రాముడి లక్షణాలు ఒక్కటైనా మీలో ఉన్నాయా? రాముడు లక్షణాలు లేవు కానీ రాముడు మీకు కావాలా? ఎలాంటి ఆధారాలతో చెప్తారు మీరు? అయితే రాజకీయ ప్రకటనే తప్ప, రాజకీయ స్వలాభం కోసమే తప్ప ధార్మిక పురాణాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. అయితే ప్రపంచంలో ఏ పురాణం తిరగవేసినా రాముని జన్మస్థలం నేపాల్లో అని ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇది మరొకసారి గమనించుకోవలసిందిగా చెప్పడం జరిగింది. విశ్వామిత్రుడు ఆశ్రమానికి విశ్వామిత్రుడు కూడా ఆ కౌసి అనే నది దగ్గర ఉన్నాడని, విశ్వామిత్రుడు కూడా మీ వాడేనా? అసలు విశ్వామిత్రుడు వంశం గురించి మీకు తెలుసా? విశ్వామిత్రుడు కౌశికుడు అన్న పేరున్నంత మాత్రాన ఆయన అది ఆ నదికి పరివాహక ప్రాంతాల్లో వాడు కాదు. ఆయన పేరు విశ్వామిత్రుడికి కౌశికుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే వాల్మీకి రామాయణంలో బాలకాండలోనే విశ్వామిత్రుడును ఏమని పరిచయం చేసుకుంటాడంటే
కౌశిక మునిశ్రేష్ఠ అని పేర్కొన్నాడు. అంటే కౌశిక అనగా కుసువంశానికి అంటే కుశిక వంశానికి చెందినటువంటి వాడు అని పరిచయం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు పూర్తి పరిచయం తెలిసిన వాడు ఎవడైనా ఉంటే కనుక విశ్వామిత్రుడు అటువైపు వాడు కాదు అన్న ఒక చిన్న పదాన్ని పట్టుకొని అటువైపు వాడు, మా ప్రాంతం వాడు అని చెప్పడం సబబు కాదు. అయితే ఈ కౌశికుడు అనే కోసి అనే ప్రాంతానికి ఈ విశ్వామిత్రుడికి సంబంధం ఉందా అంటే ఎటువంటి సంబంధము లేదు. కోసి అనే ప్రాంతము ఒక నది మాత్రమే. ఈ నది నేపాల్ నుంచి ప్రవహించి బీహార్లో కలుస్తోంది కాబట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ బీహార్ నుంచి వచ్చి గంగా నదిలో కలుస్తోంది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అన్నంత మాత్రాన అది ఆ ప్రాంతం వాడు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దీన్ని సోరా సప్తకోశి అని కూడా పిలువబడుతోంది. అయితే ఇది పురాతన కాలంలో అంటే ఎప్పుడో రామాయణ కాలం నుంచి కౌశిక నదిగానే ప్రచారం చెందింది, నేపాల్కి చెందింది కాదు. ఆ భూమి కట్ చేసేటప్పుడు, విస్తరించినప్పుడు, భాగాలుగా విడినప్పుడు ఆ ప్రాంతం కోతలో ఆ ప్రాంతం అటువైపు వెళ్ళి ఉండవచ్చుగాక. అంటే బౌండరీసు కట్ చేసినప్పుడు, బౌండరీస్గా విభాగం చేసినప్పుడు ఈ చిన్ని ముక్క అటువైపు వెళ్ళి ఉండవచ్చు. ఈ నది యొక్క ప్రాంతము ఆ భాగంలో కలిసి ఉన్నంత మాత్రాన విశ్వామిత్రుడు కౌశికుడు ఆయనది మావాడే అనడము అస్సలు నిరాధార సంబంధితమైన వ్యాఖ్యలు. దేవి భాగవతంలో కానీ మార్కండేయ పురాణంలో కానీ ఎక్కడ చూసినా కౌశిక నదిని సత్యవతీదేవి అవతారంగాను దుర్గామ్మ వారి అవతారంగా చెప్పబడిందే తప్ప ఏ రకంగానూ ఈ కౌశికి లేదా ఈ విశ్వామిత్రుడికి ఎక్కడా సంబంధం లేదు అని మన పురాణాలు శాస్త్రాలు కూడా నిరూపితమయ్యాయి. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలామంది ఈ ముందు తరం వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి రాముడు భారతదేశానికి సంబంధించిన వాడే, భారతదేశంలోనే ఆయన పుట్టుక జరిగింది, అందుకే భారతదేశము కర్మభూమి అయింది, రాముడు నడయాడిన ప్రదేశము భారతదేశము. జై భారత్, జై శ్రీరామ్.